హాయ్ గైస్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 4a వర్సెస్ OnePlus Nord స్పెక్స్ పరంగా కంపేర్ చేస్తున్నాము. సో దేనికి అంటే కనుక గూగుల్ పిక్సెల్ 4a ప్రైస్ వచ్చేసరికి 6GB 128GB వచ్చేసరికి 30,000 పెట్టారు. అలాగే OnePlus Nord వచ్చేసరికి 8GB 120GB వచ్చేసరికి 28,000 పెట్టారు. సో మాక్సిమం ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసరికి 3,000 ఉందన్నమాట. సో మాక్సిమం స్పెక్స్ పరంగా ఏం డిఫరెన్స్ ఉంది. సో నేను పోల్ కనెక్ట్ చేశాను. గూగుల్ పిక్సెల్ 4a అండ్ OnePlus Nord మీ దగ్గర ఒక 30,000 ఉంటే కనుక ఏ మొబైల్ తీసుకుంటారని చెప్పి నేను ఆడ ఒక పోల్ కనెక్ట్ చేస్తే కనుక చాలా మంది గూగుల్ పిక్సెల్ 4a ఓటేశారని చెప్పొచ్చు. సో దేని పరంగా అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. డిస్ప్లే పరంగా, కెమెరా పరంగా అండ్ దేని పరంగా ఏది బాగుందో మొత్తం ఈరోజు స్పెక్స్ పరంగా మనం కంపేర్ చేస్తామన్నమాట. స్కిప్ చేయకండి, లాస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మర్చిపోయిన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గాయస్, ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడితే కనుక గూగుల్ పిక్సెల్ 4a వచ్చేసరికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ చేస్తుంది. ప్లాస్టిక్ బోర్డ్ వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. OnePlus Nord వచ్చేసరికి ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది, ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. సో ప్రొడక్షన్ పరంగా మనకి OnePlus Nord కొంచెం నీళ్ళు ఉందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే కనుక గూగుల్ పిక్సెల్ 4a వచ్చేసరికి 5.81 OLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే పిక్సెల్ పంచ్ 1080x2340 పీపీఎస్కి 443 ఉంటుంది. మన ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది, SJ10 సపోర్ట్ చేస్తుంది. OnePlus Nord వచ్చేసరికి 6.44 ఇంచెస్ ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. పిక్సెల్ పంచ్ 1080x2340 పీపీఎస్కి 408 ఉంటుంది. అలాగే మన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ SJ10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే పరంగా మనకి OnePlus Nord బెస్ట్ అని చెప్పొచ్చు. మాక్సిమం OLED డిస్ప్లేతో పోల్చుకుంటే కనుక OnePlus Nord అనేది కొంచెం బెటర్ దెన్ అనమాట. OLED డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. సో Full HD ప్లస్ కన్నా అంటే IPS ప్యానల్తో పోల్చుకుంటే కనుక OLED అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ పిక్సెల్ 4a పోల్చుకుంటే కనుక OnePlus Nord డిస్ప్లే చాలా బాగుంటుంది అండ్ ఇమేజ్ క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ OnePlus Nord చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. సైజ్ మనకి మాక్సిమం ఫోన్ సైజ్ వచ్చేసరికి చాలా చిన్నగా ఉంటుందని చెప్పొచ్చు గూగుల్ పిక్సెల్ 4a అనమాట. సో ఎందుకంటే కనుక ఒక కాంపాక్ట్ ఫోన్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాకెట్లో పెట్టుకున్నా సరే అంత వెయిట్ అనిపిస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. నెక్స్ట్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది. సో మాక్సిమం మీకు OnePlus Nordతో పోల్చుకుంటే కనుక చాలా చిన్నగా ఉంటుంది అనమాట ఫోన్ వచ్చేసరికి. సో మీకు మీ ప్రియారిటీని బట్టి మీకు OnePlus Nord డిస్ప్లే పరంగా ఎక్కువ కావాలనుకుంటే కనుక OnePlus Nord తీసుకోవచ్చు, లేదా గూగుల్ పిక్సెల్ 4a డిస్ప్లే పరంగా కావాలనుకుంటే కనుక ఆ మొబైల్ తీసుకోవచ్చు సైజ్ని బట్టి అనమాట. ఇక నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే కనుక గూగుల్ పిక్సెల్ 4a వచ్చేసరికి Qualcomm Snapdragon 730G ప్రాసెసర్. ఇది గేమింగ్ ప్రాసెసర్, ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. OnePlus Nord వచ్చేసరికి Qualcomm Snapdragon 765G ప్రాసెసర్. ఇది గేమింగ్ ప్రాసెసరే. కానీ ఇప్పుడు ప్రాసెసర్ పరంగా ఏది బెస్ట్ అనుకుంటే కనుక గూగుల్ పిక్సెల్ 4a పోల్చుకుంటే కనుక OnePlus Nord అనేది కొంచెం బెటర్ దెన్ ఒక 20% ప్రాసెస్ చాలా బాగుంటుంది. సో అది మంచి ప్రాసెసర్ అండ్ 5G ప్రాసెసర్ కాబట్టి మనకి గూగుల్ పిక్సెల్ పోల్చుకుంటే కనుక మనకి OnePlus Nord అనేది కొంచెం ప్రాసెసర్ పరంగా బెటర్ దెన్, గేమింగ్ పరంగా కూడా మనకు బెటర్ దెన్ చెప్పొచ్చు. మ్యాక్సిమం హెవీ గేమ్స్ కూడా చాలా ఈజీగా రన్ చేస్తుంది OnePlus Nord వచ్చేసరికి. ఇంకా 730G ప్రాసెసర్ మనకి 15,000 కూడా ఉందని చెప్పొచ్చు. సో ఐ మీన్ రియల్మీ X2 కానీ అండ్ పోకో X2 కానీ ఇట్లా మనకి 730G ప్రాసెసర్ ఉంది. కానీ వీళ్ళు ఆ ప్రాసెస్ 30,000 తీసుకెళ్లారనమాట. సో ఎనీవే ఇప్పుడు ప్రాసెసర్ పరంగా ఏది బెస్ట్ అనుకుంటే కనుక OnePlus Nord ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంక నెక్స్ట్ మెమరీ గురించి మాట్లాడితే కనుక మనకి గూగుల్ పిక్సెల్ 4a వచ్చేసరికి సింగిల్ వేరియంట్ వస్తుంది. 6GB 120GB వస్తుంది. ఎటువంటి డెడికేట్ సాల్ట్ వేసుకునే చిప్ లేదనమాట. ఇంక నెక్స్ట్ OnePlus Nord వచ్చేసరికి 3 వేరియంట్ వస్తుంది. 6GB 64GB ఇంటర్నల్, అలాగే 8GB 120GB ఇంటర్నల్ అండ్ 12GB 250GB ఇంటర్నల్తో వస్తుందన్నమాట. డెడికేట్ సాల్ట్ వేసుకున్న దీంట్లో చిప్ లేదని చెప్పొచ్చు. సో మాక్సిమం మనకి ఈక్వల్ అని చెప్పొచ్చు. స్టోరేజ్ పరంగా, ర్యామ్ పరంగా రెండు మనకి ఎనఫ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడితే కనుక గూగుల్ పిక్సెల్ 4a వచ్చేసరికి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 12 MP అనమాట. సో మరి దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ టేబుల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ టేబుల్ ఉంటుంది. సో సింగిల్ కెమెరా చెప్పు చాలు, మొత్తం అంతటికి సమానం చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ OnePlus Nord వచ్చేసరికి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్కి 40 MP అపర్చర్ 1.8తో వస్తుంది. 8 MP అపర్చర్ 2.2 అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP అపర్చర్ 2.4 డెప్త్ సెన్సార్, 2 MP అపర్చర్ 2.4 మ్యాక్రో. 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు, 4K కూడా రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో. అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ టేబుల్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ టేబుల్ ఉంటుంది. సో కెమెరా పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక 100కి 100% మనకి OnePlus Nordతో పోల్చుకుంటే కనుక గూగుల్ పిక్సెల్ 4a అనేది ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ సింగిల్ కెమెరా అయినా సరే టేకింగ్ చాలా బాగుంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా ఎక్సలెంట్ క్వాలిటీతో మనకు వస్తుందని చెప్పొచ్చు. ఒక న్యాచురల్ క్వాలిటీతో వస్తుందన్నమాట. సో కొంచెం రోమర్ ప్రకారం మనకి వీడియో క్వాలిటీ అనేది కొంచెం గూగుల్తో పోల్చుకుంటే కనుక OnePlus Nord కొంచెం వీడియో పరంగా అయితే చాలా బాగుంటుందని చెప్పి మనకి కొంతమంది చెప్పారు, మన సబ్స్క్రైబ్ చాలా మంది చెప్పారనమాట. సో నన్ను అడిగితే కనుక ఇమేజ్ క్వాలిటీ పరంగా ఆలోచిస్తే కనుక మనకి OnePlus Nordతో పోల్చుకుంటే కనుక గూగుల్ పిక్సెల్ 4a చాలా బాగుంటుంది. ఇమేజ్ క్వాలిటీ వచ్చేసరికి ఒక న్యాచురల్గా చూపిస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ కెమ్ పరంగా వెళ్ళిపోతే కనుక గూగుల్ పిక్సెల్ 4a వచ్చేసరికి 8 MP ఉంటుంది. అప్రోచ్ 2.0తో వస్తుంది. 1080 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా OnePlus Nord వచ్చేసరికి 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమ్ 32 MP అప్రోచ్ 2.5, అలాగే 8 MP అప్రోచ్ 2.5 అల్ట్రా వైడ్ యాంగిల్,
4K రికార్డ్ చేసుకోవచ్చు 30 ఫ్రేమ్స్లో. సో ఫ్రంట్ కెమ్ పరంగా మనకి ఈజీగా మనకి OnePlus Nord కన్నా గూగుల్ పిక్సెల్ 4a చాలా బాగుంటుందని చెప్పొచ్చు. సో ఎందుకంటే కనుక 32 మెగాపిక్సెల్ కదనా, ఇందులో 8 మెగాపిక్సెల్ కదనా, ఏది బాగుంటుంది, మీ OnePlus Nord బాగుందని చెప్పి చాలా మంది అంటారు. సో ఫ్రెండ్స్, మనకి మెగాపిక్సెల్ ఇంపార్టెంట్ కాదు, సెన్సర్ ఇంపార్టెంట్ అండ్ ఇమేజ్ ప్రాసెసర్ ఇంపార్టెంట్. సో మాక్సిమం మనకి OnePlus Nordతో పోల్చుకోండి కనుక గూగుల్ పిక్సెల్ 4a అనేది కొంచెం ఈక్వల్గా ఉంటాయని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడితే కనుక గూగుల్ పిక్సెల్ 4a వచ్చేసరికి 3185 mAh బ్యాటరీతో వస్తుంది, టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసరికి 8 వాట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇంకా OnePlus Nord వచ్చేసరికి 4105 mAh బ్యాటరీతో వస్తుంది, 30 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జింగ్ వచ్చేసరికి ఇంకా టైప్స్తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ పరంగా ఏది బాగుంది అనుకుంటే కనుక మీకు పక్కాగా గూగుల్తో పోల్చుకుంటే కనుక OnePlus Nord అనేది కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే మనకి 1000 ఎక్స్ట్రా ఉంది కాబట్టి గూగుల్తో కన్నా ఒక OnePlus Nordలో ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ ఎక్స్ట్రా వస్తుందని చెప్పొచ్చు అనమాట. ఇంకా వెయిట్ పరంగా ఆలోచిస్తే కనుక గూగుల్ పిక్సెల్ 4a వచ్చరికి 143 గ్రామ్స్ ఉంటుంది, అలాగే OnePlus Nord వచ్చరికి 184 గ్రామ్స్ ఉంటుంది. వెయిట్ పరంగా చాలా తక్కువ ఉందని చెప్పొచ్చు గూగుల్ అనమాట. సో ప్రైస్ పరంగా ఇప్పుడు ఏది బెటర్? సో ప్రైస్ మనం ఫస్ట్ ఆలోచిస్తే కనుక గూగుల్ పిక్సెల్ 4a వచ్చరికి 6GB 128GB వచ్చరికి 30,000 పెట్టారు. అలాగే OnePlus Nord వచ్చరికి 8GB 128GB వచ్చరికి 28,000 పెట్టారు. బేస్ వేరియంట్ అయితే 6GB 64GB వచ్చరికి 25,000 పెట్టారు. సో ఇప్పుడు ఏ మొబైల్ తీసుకోవాలి? సో చాలా మంది ఇదే ఆలోచిస్తారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడితే కనుక గూగుల్ పిక్సెల్ 4a కన్నా మనకి OnePlus Nord కొంచెం ప్రొడక్షన్ చాలా బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే కార్నింగ్ గోల్డ్ గ్లాస్ పై సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇంకా డిస్ప్లే పరంగా మాట్లాడితే కనుక గూగుల్ కన్నా OnePlus Nord అనేది కొంచెం డిస్ప్లే పరంగా చాలా బెటర్ దాన్, ఎందుకంటే అది OLED డిస్ప్లే అండ్ ఇది 2D ML డిస్ప్లే. సో డిస్ప్లే పరంగా మనకి ఇదే బాగుంటుంది OnePlus Nord వచ్చరికి. ఇంకా ప్రాసెసర్ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక మీకు గూగుల్ కన్నా OnePlus Nord ప్రాసెసర్ కొంచెం బెటర్ దెన్ 20% చాలా బాగుంటుంది అనమాట. సో మనకి ఈజీగా రన్ చేస్తే మనం హెవీ గేమ్స్ కూడా. ఇంకా కెమెరా పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక OnePlus Nord కన్నా గూగుల్ పిక్సెల్ 4a చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమ్ పరంగా మనకు 2 ఈక్వల్ అని చెప్పొచ్చు. ఇంకా బ్యాటరీ పరంగా ఏది బెటర్ అనుకుంటే కనుక మనకి గూగుల్ కన్నా OnePlus Nord ఒక 1000 ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇట్స్ ద బెటర్ దెన్ అనమాట. సో మనకి ఇందులో ఇంకో చెప్పాలంటే మనకి గూగుల్ పిక్సెల్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి అనమాట. ఇట్స్ ద బెటర్ దెన్ చెప్పొచ్చు. మ్యాక్సిమం OnePlus Nordలో 3.5mm జాక్ ఉండదు, ఇది ఒక మైనస్ అనమాట. సో గూగుల్ 3.5mm జాక్ ఉంటుంది. సో ఇప్పుడు ఏది బెటర్ అనుకుంటే కనుక ఫస్ట్ సెక్యూరిటీ అప్డేట్స్ 2 ఈక్వల్ అని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ మనకి గూగుల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు OnePlus Nordకి సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయని చెప్పొచ్చు. ఎనివే మన రెండిట్ల పరంగా మనకి గూగుల్ అప్డేట్స్ ఖచ్చితంగా వస్తాయి. కానీ మనకి గూగుల్ అనేది ఒక 3 years 4 years ఖచ్చితంగా ఇస్తుంది గూగుల్ అప్డేట్స్ అనమాట. OnePlus Nord వచ్చరికి ఒక 3 years 2 years ఇస్తుందని చెప్పొచ్చు. 3 years కన్ఫర్మ్గా ఇస్తుంది అనమాట. ఇంకా 4 years కొంచెం ఆలోచించాలి. సో ఇప్పుడు మనకి గూగుల్ అప్డేట్స్ ఏది బాగుంది? గూగుల్లో బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే గూగుల్ ఫోన్ కాబట్టి దానికి అప్డేట్స్ ఎక్కువ వస్తాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు ప్రైస్ పరంగా ఏది బెటర్ అంటే ఏ మొబైల్ తీసుకోవాలని చాలా మంది ఆలోచిస్తారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రైస్ పరంగా ఆలోచించండి. సో ఎగ్జాక్ట్గా మీ దగ్గర 25,000 ఉన్నాయనుకుంటే కనుక OnePlus Nord తీసుకోండి. ఏదో ఒక 5,000 ఎక్స్ట్రా పెట్టగలనుకుంటే కనుక గూగుల్ పిక్సెల్ 4a తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ సెంటర్ చూసుకోండి. సర్వీస్ సెంటర్ ఎక్కడ ఇవ్వాలి, గూగుల్ అనేది ఎక్కడ ఉంది ఏంటనేది గూగుల్ చెక్ చేయండి, మీకు ఖచ్చితంగా చూపిస్తుంది. సో మీ దగ్గరలో ఉంటే కనుక మీరు ఆలోచించండి. ఇక నెక్స్ట్, ఈ ఫోన్ ఎక్కువ ఎవరు వాడతారు? సో మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఒక కామన్ మ్యాన్ అయితే కనుక గూగుల్ పిక్సెల్ 4a అనేది స్కిప్ చేసి OnePlus Nord తీసుకుంటారన్నమాట. సో చాలా మంది తెలిసిందే. ఎందుకంటే కామన్ మ్యాన్ అనేది గూగుల్ పిక్సెల్ 4a అనేసరికి ఇదే మొబైల్ చాలా మంది ఆలోచిస్తారు, సర్వీస్ సెంటర్ ఉన్నాయా లేదా, స్పేర్ పార్ట్లు దొరుకుతాయో లేదు చాలా మంది ఆలోచిస్తారు అనమాట. సో అక్కడ కొంచెం మైనస్ అనమాట గూగుల్ పిక్సెల్ 4a వచ్చేసరికి. సెక్యూరిటీ అప్డేట్స్ ఏముందబ్బా, సెక్యూరిటీ అప్డేట్స్ ఇప్పుడు ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? సెక్యూరిటీ అప్డేట్స్ గురించి ఎవరో తప్పగానే అందరూ ఆలోచించారు సెక్యూరిటీ అప్డేట్స్ గురించి, అవునా కదా? సెక్యూరిటీ అప్డేట్స్ గురించి ఆలోచిస్తే కనుక నోకియా ఫోన్లు ఈ పాటికి సేల్ అయిపోవాలి అండ్ గూగుల్ ఫోన్లు సేల్ అయిపోవాలి. సో నన్ను అడిగితే కనుక సెక్యూరిటీ అప్డేట్స్ గురించి కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఆలోచించరు. ఒక 100కి 70% ఆలోచించరు, 30% గూగుల్ అప్డేట్స్ గురించి ఆలోచిస్తారనమాట. సో నన్ను అడిగితే కనుక మాక్సిమం ఒక మొబైల్ వచ్చి 2 years వాడతాం, మహా 3 years వాడతాం, అంత మించి ఇంకేం లేదు. చాలా మంది 1 year వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో ఒక మధ్యతరగతి కుటుంబం అయితే కనుక పక్కగా OnePlus మొబైల్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే గూగుల్ పిక్సెల్ 4a అనేది చాలా మంది తెలియదు, ఒక 100కి 70% మంది తెలియదు, 30% తెలుసు అనమాట. ఇంకోటి మ్యాక్సిమం ఈ మొబైల్ ఎవరు ఎక్కువ వాడతారంటే కనుక ఎక్కువ సెక్యూరిటీ అప్డేట్స్ కావాలి అనుకుంటే బిజినెస్ మ్యాన్ ఎక్కువ వాడతారనమాట గూగుల్ పిక్సెల్ 4a వచ్చేసరికి. మామూలు కామన్ మ్యాన్ అయితే కనుక OnePlus Nord వాడతారని చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక 30,000 ఉన్నాయనుకుంటే కనుక మీ చాయిస్ని బట్టి మీరు ఆలోచించండి. ఓకేనా?